సీతారాముల గురించే ఆలోచిస్తూ కన్నీరు పెట్టుకుంటున్న కౌసల్య అన్న పాదుకలతో రాజ్యాన్ని పాలిస్తూ రామలక్ష్మణుల కోసం ఎదురుచూస్తున్న భరతుడు. రాముడు లేని అయోధ్య అరణ్యమైందన్న శోకంలో అయోధ్యావాసులు. సీత ఆచూకీ తెలియని బాధలో రాముడు. అన్న దుఃఖాన్ని చూసి భరించలేకపోతున్న లక్ష్మణుడు. రాముడు చేసిన మేలుకు కృతజ్ఞతతో సీతామాత ఆచూకిని కనుగొంటానని హామీనిచ్చి తన వానర సైన్యాన్ని నలుదిక్కులకు పంపించి వారి రాక కోసం ఎదురుచూస్తున్న సుగ్రీవుడు. సీత జాడ కోసం దక్షిణ దిశకు వెళ్లి సముద్రాన్ని చూసి అలసిపోయిన సైన్యం. ఆశలు వదిలేసుకుంటున్న సమయంలో సీతామాత లంకలో ఉందని తన దివ్య దృష్టితో చూసిన జటాయువు సోదరుడు సంపాతి అనే పక్షి మాటలతో వానరుల్లో ఉత్సాహం. కాని సముద్రాన్ని దాటేదెవరు? ఆ ధైర్యం ఎవరు చేస్తారు అని వెంటనే నిరుత్సాహం. సమయం తరిగిపోతున్న వేళ రామకార్యాన్ని సాధించటం ఎలా? సుగ్రీవుని హామీ నెరవేర్చేది ఎలా? సీతారాములను కలపడం ఎలా అన్న వానర సైన్యం ప్రశ్నలకు సమాధానం హనుమాన్. హనుమంతుడి దివ్య పరాక్రమం మానవాళికి పూర్తి స్థాయిలో అర్థమైన ఘట్టం. సీతారాములు తిరిగి కలిసేందుకు రావణాసురుడి అంతానికి పునాది పడిన ఘట్టమైన రామాయణంలోని సుందరకాండను తెలుసుకుందాం రండి. వీడియోలోకి వెళ్లే ముందు ఒక చిన్న మాట. రామాయణ మహాభారతాలను చిన్నప్పుడు మనల్ని పడుకోబెట్టడానికి అమ్మలు అమ్మమ్మలు చెప్పిన కథలుగానే ఎందుకు చూడాలి? వాటి నుంచి మనం ఏం నేర్చుకోవచ్చు, నేర్చుకున్న వాటిని లైఫ్లో ఎలా అప్లై చేయొచ్చు అన్న ఆలోచనలతో పుట్టిందే ఈ వీడియో. సుందరాకాండను చదివితే చాలా ధైర్యం వస్తుందని, కష్టాలు దూరమవుతాయని అంటారు. అదెలా సాధ్యం అని మీకు ఎప్పుడైనా అనిపించిందా? రామాయణ మహాభారతాల్లో పాజిటివిటీ ఉంటుంది. ఏం చెయ్యాలి, ఎలా బతకాలి, తప్పు చేస్తే ఏం జరుగుతుంది అన్నది వాటి ద్వారా మనం నేర్చుకోవచ్చు. మరీ ముఖ్యంగా సుందరాకాండ వింటే మనలో ఏదో తెలియని పాజిటివిటీ పెరుగుతుంది. ఈ పాజిటివిటీ యాంగిల్లో ఈ వీడియోని చూస్తారని ఆశిస్తూ సుందరకాండ సిరీస్ను ప్రారంభిస్తున్నాను. హనుమంతుడి బలం ముందు ఎవ్వరూ నిలబడలేరు. హనుమంతుడి వేగం మాటల్లో వర్ణించలేనిది. ఆయన బలం ఊహకు కూడా అందనిది. పవనపుత్రుడు సముద్రాన్ని దాటుతుంటే ఆ వేగానికి కింద ఉన్న నీరు చాపలా చుట్టుకుపోతుంది. ఆకాశంలో ఎగురుతున్నప్పుడు అడ్డొచ్చే మేఘాలను విరగ్గొట్టడం ఆయన చేతులకు పెద్ద పని కాదు. తన ప్రయాణంలో ఏ పర్వతం అడ్డొచ్చినా దాన్ని పైకి లేపి అవతల పడేయడం ఆయనకు సమస్యే కాదు. భూమిని క్షణకాలంలో చుట్టేసే శక్తి గల వీరుడు హనుమంతుడు. కాని అంతటి ఆంజనేయుడికి కూడా తన శక్తి గురించి తనకు తెలియదు, గుర్తులేదు. సముద్రపు ఒడ్డున ఓ పక్క కూర్చుని రామజపం చేస్తూ ఉండిపోయాడు. సముద్రాన్ని ఎలా దాటాలి అని వానరసేన అయోమయంలో పడింది. వీరులు బలాక్రములు కూడా చేతులెత్తేశారు. జాంబవంతుడికి మిగిలిన ఏకైక ఆశ హనుమంతుడు. ఓ హనుమా, లే, రామకార్యం కోసం నువ్వు నీ శక్తిని తెలుసుకో. వానరజాతి పరువు ప్రతిష్టలు ఇప్పుడు నీ చేతిలో ఉన్నాయి. నీ వేగానికి అడ్డెవ్వరు, నీ బుద్ధి బలానికి పోటీనిచ్చేదెవ్వరు, నీ ముందు నిలబడగలిగే ధైర్యం ఎవరికుంది? వాయుదేవుడి ఆశీస్సులు నిత్యం నీ వెంటే ఉంటాయి. నీ శక్తి రామలక్ష్మణుల బలంతో సమానం. ఇంతటి శక్తివంతుడివి ఇలా కూర్చుంటావా? మన ప్రభు సుగ్రీవుడు రాముడికిచ్చిన మాటను నువ్వే నెరవేర్చాలి. నీ బలాన్ని జ్ఞాపకం తెచ్చుకో. ఈ సముద్రాన్ని దాటు. నువ్వు చెయ్యగలవు, నువ్వు మాత్రమే చేయగలవు అని హనుమంతుడితో అన్నాడు జాంబవంతుడు. నిజానికి జాంబవంతుడు వంటి వారు ప్రతి ఒక్కరి జీవితంలో ఉండాలి. ఎంత ప్రయత్నించినా సక్సెస్ సాధించలేక, ఓటములతో పోరాడలేక, మన శక్తి సామర్థ్యాలపై మనమే నమ్మకం కోల్పోతున్న వేళ మనకి తోడుగా ఉంటూ నువ్వు సాధించగలవు, నువ్వు చేయగలవు అని వెన్నుతట్టి ప్రోత్సహించేవారు మనతో ఉంటే ప్రపంచంలో దేన్నైనా సాధించగలం. మీ జీవితంలో ఇప్పటికే అలాంటి వారు ఉంటే మీరు చాలా లక్కీ. జాంబవంతుడి మాటలతో హనుమంతుడికున్న శాపం వీడింది. ఆంజనేయుడికి తన బలం గుర్తొచ్చింది. హనుమంతుడికి శాపం ఏంటి అని అనుకుంటున్నారా? దాని వెనక ఒక కథ ఉంది. క్విక్గా చెబుతాను, వినండి. చిన్న వయసులో ఉన్నప్పుడు హనుమంతుడికోసారి ఆకలేసింది. సూర్యుడిని చూసి పండనుకుని తినడానికి వెళ్ళాడు. ఆ సమయంలో గ్రహణం మొదలవ్వాల్సింది. రాహువు సూర్యుడి దగ్గరికి వెళుతుండగా అప్పటికే అక్కడ చిన్న బాలుడు ఉండటాన్ని చూశాడు. రాహుకు కోపం వచ్చింది. గ్రహణకాలంలో నేను తప్ప మరెవ్వరూ సూర్యుడి దగ్గరికి వెళ్ళకూడదు. నాకు దేవతల వరం ఉంది. కానీ ఈరోజు బాలుడొచ్చాడు, దేవతల మాట అబద్ధమైంది అనుకుంటూ ఇంద్రుడి దగ్గరకు వెళ్ళాడు రాహువు. బాలుడు సూర్యుణ్ణి సమీపించడం ఏంటన్న కోపంతో హనుమంతుణ్ణి బంధించేందుకు వెళ్ళాడు ఇంద్రుడు. తన వజ్రాయుధాన్ని ప్రయోగించాడు. అది తాకిన అంజనీపుత్రుడు క్షణంలో నేల మీద పడిపోయాడు. ఈ విషయం తండ్రి వాయుదేవుడికి తెలిసింది. ఆయనకు కోపం వచ్చింది. ఒక్కసారిగా గాలిని ఆపేశాడు.
ఫలితంగా సమస్త ప్రాణుల కదలికలు నిలిచిపోయాయి. కాలం ఆగిపోయింది. దేవతలు ఉలిక్కిపడ్డారు. బ్రహ్మదేవుడు వాయువును కలిశాడు. హనుమంతుణ్ణి బతికించాడు. బాలుడు కారణజన్ముడని తెలుసుకున్న దేవతలు ఒక్కొక్కరుగా శక్తులను ప్రసాదించారు. వజ్రాయుధం కూడా హాని చేయని శక్తి హనుమంతుడికిస్తున్నాను అని ఇంద్రుడంటే, నా తేజస్సులో 100వ వంతు ఈ బాలుడికిస్తున్నాను. పెద్దయిన తర్వాత సమస్త శాస్త్రాలు నేర్పిస్తానని సూర్యుడన్నాడు. నా బిడ్డ ఎంత కష్టపడినా అలసట ఉండదు అని వాయువన్నాడు. ఈ పిల్లాడికి రోగాలు ఉండవు, మరణము ఉండదు. హనుమంతుడు మృత్యువుకు అతీతమని యమధర్మరాజు వరమిచ్చాడు. ఈ విధంగా హనుమంతుడికి చిన్న వయసులోనే అన్ని శక్తులు వచ్చాయి. కాని తెలిసి తెలియని వయసులో అల్లరి పనులు చేయడం పిల్లల నైజం. హనుమంతుడు కూడా అంతే. అంజనీపుత్రుడు ముట్టుకుంటే చెట్లు విరిగిపోయేవి, పట్టుకుంటే నీటి భోజన కుండలు బద్దలైపోయేవి. ఇది ఋషులకు సమస్యగా మారింది. అప్పుడు అవసరం వచ్చేంత వరకు ఈ బాలుడు తన శక్తి గురించి మర్చిపోతాడు అని ఓ ఋషి ఆంజనేయుడికి శాపమిచ్చాడు. అలా హనుమంతుడు తన శక్తి గురించి మర్చిపోయాడు. మళ్ళీ ఆ శక్తులను జాంబవంతుడు గుర్తు చేశాడు. రామకార్యం కోసం బజరంగ బలి సముద్రాన్ని దాటి లంకకెళ్లేందుకు సిద్ధపడ్డాడు. మహేంద్రగిరి పర్వతంపైకెక్కాడు. నిజం చెప్పాలంటే నేను చెయ్యగలను అని తన మనసులో బలంగా అనుకున్నప్పుడే హనుమంతుడు సముద్రాన్ని దాటేశాడు. అందుకే పెద్ద టాస్క్ ఆయనకు మరింత సులభమైంది. నలుగురికి ఉపయోగపడే పని చేయాలని అనుకుంటూ మన సంకల్పం గట్టిగా ఉండి మనసు పెట్టి చేస్తే ఎంతటి కష్టమైన పనైనా సాధించవచ్చని చెప్పేందుకు ఇదొక ఉదాహరణ. సముద్రాన్ని దాటడమే పెద్ద కష్టమైన పని అనుకుంటే, లంకకు వెళ్లి రాక్షసులను ఎదుర్కొని అవసరమైతే లంకాధీశుడితో యుద్ధం చేసి సీతామాత జాడ తెలుసుకుని తిరిగి వెనక్కి రావడం అనేది ఊహకు కూడా అందని కష్టం. అక్కడ ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయో ఎవ్వరికీ తెలియదు. పైగా ఎవరూ చేయలేని పనిని చేసేందుకు హనుమంతుడు సిద్ధపడ్డాడు. కాని ఒక్కసారి కూడా ఆయనలో నెగటివ్ ఆలోచనలు రాలేదు. నేను చేయగలనా, నేను చేయలేనేమో, పని మొదలుపెట్టి మధ్యలో ఆపేస్తానేమో అన్న ఆలోచనలు ఆయనకు ఒక్కసారి కూడా రాలేదు. తన బలాన్ని మాత్రమే నమ్ముకున్నాడు. వేరే ఏ ఆలోచనలు పెట్టుకోలేదు. ఎదురుగా ఎంత పెద్ద లక్ష్యమైనా ఉండనివ్వండి, ఎన్ని కష్టాలైనా కనిపించనివ్వండి, మన మీద మనం నమ్మకం కోల్పోకూడదు. మన ప్రయత్నం మనం చేయాలి. అప్పుడు ఆ హనుమంతుడి శక్తి, ఆయన ఆశీస్సులు మనకు కూడా లభిస్తాయి. అసలేమీ చేయకుండానే అహంకారంతో పొగరుతో విర్రవీగిపోయేవారు చాలామంది ఉంటారు. కానీ మహేంద్రగిరిపైకి ఎక్కిన హనుమంతుడు మాత్రం నేనే గొప్ప, నన్నెవ్వరూ ఏమీ చేయలేరు, నాకెవరడ్డొస్తారో నేను చూస్తాను అని అనుకోలేదు. ఆయనలో కొంచెం కూడా గర్వము, అహంకారము కనిపించలేదు. రామకార్యం కోసం తన వంతు సాయం చేస్తున్నాను అన్న సంతోషం ఒక్కటే ఆయనలో కనిపించింది. సూర్యుడికి నమస్కారం చేశాడు. మనసులో రామచంద్రుణ్ణి స్మరించుకున్నాడు. తన తండ్రి వాయుదేవునికి నమస్కరించుకుని తన ప్రయాణం విజయవంతమయ్యేటట్టు ఆశీస్సులు ఇవ్వాలని కోరుకున్నాడు. ఎన్ని శక్తులున్నా, ఎన్ని గొప్ప పనులు చేసినా వినయంతో ఉండాలని నిరూపించాడు అంజనీపుత్రుడు. ఇలా ఉంటే తలపెట్టిన పని ఎందుకు పూర్తవదు? మహేంద్రగిరి పర్వతంపై నిలబడిన హనుమంతుడు ఒక్కసారి గట్టిగా ఊపిరి పీల్చుకున్నాడు. ఆయన శరీరం అమాంతం పెరిగిపోయింది. ఒక్క కుదుపున గాలిలో ఎగిరి రామబాణంలా సముద్రం వైపు దూసుకెళ్లాడు. కింద ఉన్న మహేంద్రగిరి నుజ్జునుజ్జయింది. భూకంపం వచ్చినట్టుగా భూమి కంపించింది. రామబంటు లంక ప్రయాణం మొదలైంది. ఆకాశ మార్గంలో హనుమంతుడు వెళుతున్న వాయు వేగానికి కిందున్న సముద్రం గడగళ్లాడిపోయింది. కెరటాలు అల్లాడిపోయాయి. లోపలున్న ప్రాణులు బెంబేలెత్తిపోయాయి. ప్రళయం వస్తోందా అని ఉక్కిరి బిక్కిరయ్యాయి. హనుమంతుడి దివ్య శరీరాన్ని చూసి ఆకాశంలో భారీ మెరుపు దూసుకెళ్తోందని భ్రమపడ్డాయి. ఒక్క మాటలో చెప్పాలంటే సముద్రమంతా అల్లకల్లోలంగా మారింది. పవనపుత్రుడు ప్రయాణిస్తుండగా సముద్రం లోపలున్న మైనాక పర్వతం బయటకొచ్చి ఆయన్ను ఆపింది. హనుమా, ఒక్కసారి ఆగవా? పర్వతాలకు ఒకప్పుడు రెక్కలుండేవి. వాటిని ఇంద్రుడు నరికేశాడు. ఆ సమయంలో నీ తండ్రి వాయుదేవుడు నన్ను రక్షించాడు. అందుకు నేను కృతజ్ఞుణ్ణి. నీకు సేవ చేసుకుంటే మీ తండ్రికి సేవ చేసినట్టే. దయచేసి నా మీద కాసేపు విశ్రాంతి తీసుకో అని అన్నాడు. అందుకు హనుమంతుడు నిరాకరించాడు. మీ మాటలకు కృతజ్ఞుణ్ణి, కానీ నేను గొప్ప కార్యానికి వెళుతున్నాను, ఆగలేనని ఆంజనేయుడు వెళ్ళిపోయాడు. తీసుకున్న సాయాన్ని ఎప్పటికీ మర్చిపోకూడదని, కృతజ్ఞతాభావంతో ఉండాలనేందుకు చక్కటి ఉదాహరణ మైనాకుడు. అదే సమయంలో లక్ష్యాన్ని నెరవేర్చుకునేందుకు కృషి చేస్తుంటే డిస్ట్రాక్ట్ అవ్వకూడదని, ఫోకస్ తప్పకూడదని నిరూపించాడు ఆంజనేయుడు. ఇంకాస్త దూరం వెళ్లేసరికి హనుమంతుణ్ణి రాక్షసి రూపంలో ఉన్న నాగమాత సురస అడ్డుకుంది. లంకలో ఎదురయ్యే సమస్యలను ఎదుర్కొనేందుకు హనుమంతుడు సిద్ధంగా ఉన్నాడా అని తెలుసుకునేందుకు గంధర్వులు ఆమెను పంపించారు. ఓ హనుమా, ఆగు, నిన్ను తినాలని అనుకుంటున్నాను, నువ్వొక్కసారి నా నోట్లోకి ప్రవేశించు అని సురస అంది. నేను సీతామాత జాడ తెలుసుకునేందుకు వెళుతున్నాను. సీతను చూసిన వెంటనే రాముడికి ఆ విషయాన్ని చెప్పి నీ దగ్గరికి వస్తాను.
ఇప్పుడు వదిలిపెట్టని అన్నాడు హనుమంతుడు. అందుకు సురస నిరాకరించింది. నా నోట్లోకి వచ్చి వెళ్ళమని అంది. సాధారణంగా రాక్షసులు అడగరు కదా, లాక్కుని తినేస్తారుగా. హనుమంతుడికి అసలు విషయం అర్థమైంది. కాలం తన్ని పరీక్షిస్తోందని తెలుసుకున్న ఆయన వివేకంతో ఆలోచించాడు. తన శరీరాన్ని ఇంకా పెంచటం మొదలుపెట్టాడు. సురస కూడా తన నోటి పరిమాణాన్ని పెంచింది. హనుమంతుడు శరీరం ఇంకాస్త పెరిగింది. సురస నోరు పరిమాణం కూడా పెరిగింది. వెంటనే బొటను వేలంత చిన్నగా అయిపోయిన అంజనీపుత్రుడు సురస నోట్లోకెళ్ళి బయటకొచ్చేశాడు. ఆంజనేయుడి వివేకాన్ని చూసిన గంధర్వులు, దేవతలు మురిసిపోయారు. నువ్వు చెప్పినట్టే నీ నోట్లోకెళ్ళొచ్చేశాను, ఇక పక్కకు జరగని హనుమంతుడు చెప్పడం, ఆయన్ని ఆశీర్వదిస్తూ నాగదేవత సురస పక్కకు జరగడం క్షణాల్లో జరిగిపోయాయి. లంక వైపు హనుమంతుడి ప్రయాణం కొనసాగింది. అక్కడి నుంచి బయలుదేరిన హనుమంతుడికి కొంతసేపటికే అతిపెద్ద సమస్య ఎదురైంది. ఆయన వేగం మందగించింది. ఎంత ప్రయత్నించినా ముందుకు వెళ్ళలేకపోయాడు. ఇలా ఎందుకు జరుగుతోంది, నన్నెవరాపుతున్నారు అని ఆలోచిస్తుండగా నీటిలో పడి ఉన్న ఒక పెద్ద ప్రాణిని చూశాడు హనుమంతుడు. దక్షిణం వైపు ఉన్న సముద్రంలో ఓ పెద్ద రాక్షసుంటుంది. దాని పేరు అంగారిక. అటువైపు వెళ్లే వారి బలాన్ని లాగేసే శక్తి దానికుంది అని ఒకసారి సుగ్రీవుడు చెప్పిన మాటలు హనుమంతుడికి గుర్తొచ్చాయి. అబ్బా, మాటిమాటికి ఈ విఘ్నాలేంటి, ఇన్ని అడ్డంకులు వస్తున్నాయేంటి, ఇన్నిసార్లు ఆగాల్సి వస్తోందేంటి, అమ్మో రాక్షసి, నా శక్తులు తగ్గిపోతున్నాయి, వెనక్కి వెళ్ళిపోతాను అని ఒక్క క్షణం కూడా అనుకోలేదు ఆంజనేయుడు. ఆయన ఫోకస్ అంతా లంకకు వెళ్లడం పైనే ఉంది. టార్గెట్ పెద్దగా కనిపిస్తున్నప్పుడు సమస్యలన్నీ చాలా చిన్నగా అనిపించాయి. హనుమంతుడు నిమిషం కూడా ఆలస్యం చేయలేదు. శరీరాన్ని ఒక్కసారిగా పెంచేశాడు. అంగారిక కూడా నోటి పరిమాణాన్ని పెంచింది. వెంటనే సూక్ష్మ రూపాన్ని పొందిన ఆంజనేయుడు ఆమె నోట్లోకి ప్రవేశించి లోపల నుంచి ఆమె శరీరాన్ని చీల్చి బయటకొచ్చాడు. ఆ రాక్షసి ప్రాణాలు విడిచింది. సమస్య వస్తే భయపడిపోవాలా, బిక్కుబిక్కుమంటూ టైంని వృధా చేసుకోవాలా, లేక దాన్ని ఎలా పరిష్కరించుకోవాలో ఆలోచించాలా? ఒక్కసారి ఆలోచించండి. ఆ హనుమంతుడంటే దేవుడు, ఆయనకి చాలా పవర్స్ ఉన్నాయి, మనకు అవేవీ లేవు, నేనేమీ చేయలేనని మీరు అనుకుంటే మాత్రం మన పురాణాల్లోని అసలైన సారాన్ని, విలువలను అర్థం చేసుకోవట్లేదనే అర్థం. అది చాలా పెద్ద తప్పు అవుతుంది. అసలు రామాయణాన్ని ఎప్పుడో జరిగిన కథగా ఎందుకు చూడాలి? హనుమంతుడికి ఉన్నంత శక్తులు మనకి లేకపోవచ్చు, కానీ ఒక టార్గెట్ పెట్టుకుని దృఢ సంకల్పంతో ముందుకెళితే ఎన్ని అడ్డంకులు వచ్చినా వాటిని ఎదుర్కొనే శక్తి మీకు లభిస్తుంది. ఎన్ని కష్టాలు వచ్చి కింద పడినా తిరిగి పైకి లేవచ్చు అన్న ఆత్మస్థైర్యం మీలో పెరుగుతుంది. అవి ఉంటే చాలు, మీరు అనుకున్నది సాధిస్తారు. అంగారిక సంహారం తర్వాత మరోమారు రామబాణంలా దూసుకెళ్లిన హనుమంతుడు లంబా పర్వతంపై దిగాడు. తన కళ్ల ముందు ఉన్న లంకా నగరాన్ని చూశాడు. అంజనీపుత్రుడి అసలు మిషన్ ఇప్పుడే మొదలైంది. ఆ తర్వాత ఏం జరిగింది? సీతను హనుమంతుడు ఎలా కలిశాడు? రావణుడితో, అతని సైన్యంతో ఎలా పోరాడాడు? తిరిగి రాముడి దగ్గరకు వెళ్లి సీతామాత గురించి ఏం చెప్పాడు? ఈ ఎపిసోడ్స్తో మనం ఏం నేర్చుకోవచ్చు వంటి విషయాలను సుందరకాండ సిరీస్లోని నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. ఇదే ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. మీకు డైలీ మోటివేషన్గా పనికొచ్చే విధంగా మిమ్మల్ని ఇన్స్పైర్ చేసేందుకు రూపొందించిన ఈ వీడియో మీకు ఉపయోగపడిందని ఆశిస్తున్నాను. ఇలాంటి మరిన్ని ఇన్స్పైరింగ్ కంటెంట్స్ కోసం మన పెన్ అండ్ వాయిస్ స్టోరీస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోను లైక్ చేసి షేర్ చేయండి. Until next video, dream, achieve, inspire.